ఈ మంత్ 23rd నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. 24 hours ముందే ఫ్లిప్కార్ట్ లో ప్లస్ మెంబర్స్ కి అండ్ అమెజాన్ లో ప్రైమ్ మెంబర్స్ కి ఎర్లీ యాక్సెస్ సేల్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అయితే ఇది ఇయర్ లో వచ్చే బిగ్గెస్ట్ సేల్ కాబట్టి చాలా మంది ఈ సేల్ కోసం వెయిట్ చేసి ఈ సేల్ లో చాలా కొందామని ప్లాన్ చేస్తూ ఉంటారు. నేను పర్సనల్ గా ఈ సేల్ లో మ్యాక్ M4 ఎయిర్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ ల్యాప్టాప్ పూర్తిగా షెడ్కి వచ్చేసింది. ఇది మార్చి M4 ఎయిర్ తీసుకుందాం అనుకుంటున్నా. అది కూడా ఒక 80,000 రూపీస్ లోపు వస్తే చూస్తాను. సో మీరు ఈ సేల్లో ఏం కొందాం అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అయితే ఈ సేల్లో చాలా మంది టెలిగ్రామ్ డీల్స్ ఛానల్స్ లో కానీ యాడ్స్ రూపంలో కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ సెర్చ్ రిజల్ట్స్ లో యాడ్స్ ఇచ్చి మరి ఫేక్ డీల్స్ ని బూస్ట్ చేస్తూ ఉంటారు, టాప్ లోకి తీసుకొస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పవర్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు, ఇది యాక్చువల్ ప్రైస్ 1,500 రూపాయలు. ఇప్పుడు సేల్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ 3,000 అని చేస్తారు. వెంటనే కొట్టేసి 2,000 రూపీస్ అని రాసి 40% డిస్కౌంట్ అని రాస్తారు. సరే 40% డిస్కౌంట్ లో వస్తుంది కదా అని చెప్పి 2,000 రూపాయలు పెట్టి మీరు ఈ పవర్ బ్యాంక్ కొన్నారంటే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే దీని యాక్చువల్ ప్రైస్ 1,500 కదా, మీరు ఎక్స్ట్రాగా ఆఫర్ అనుకొని 500 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నారు. సో ఇట్లాంటి ఫేక్ డీల్స్ మీకు సేల్స్ లో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో మీరు చూస్తున్న డీల్ గానీ మీరు చూసిన ఆఫర్ గానీ నిజంగానే ఆఫరా లేదంటే ఫేక్ డీలా అని మనం ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియోలో చెప్తా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా మీ పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్స్ లో క్రోమ్ వెబ్ స్టోర్ ఉంటుంది, దీనిలోకి వెళ్ళి బై హ్యాట్ కి అని సెర్చ్ చేయండి. ఇలా ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది. కావాలంటే ఎక్స్టెన్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి యాడ్ టు క్రోమ్ క్లిక్ చేసి యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వచ్చారంటే ఈ పక్కన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఫస్ట్ యూస్ఫుల్ ఆప్షన్ డీల్ స్కానర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నారు, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ల్యాప్టాప్స్ ఉంటాయి కదా. వీటిలో ఏది నిజమైన డీల్ ఏది ఫేక్ డీల్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ ఆరో మార్క్ ఉందంటే ప్రైస్ తగ్గిందని, అదే రెడ్ ఆరో మార్క్ ఉందంటే ప్రైస్ పెరిగిందని. డైరెక్ట్ గా ఆరో మార్క్ ఇక్కడ పెడితే ఇక్కడ కనిపించేస్తుంది యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది. యావరేజ్ ప్రైస్ 56,000 పైన ఉంది, ఇప్పుడు 50,000 రూపాయలకి వస్తుంది. సో ఇంచుమించి 7,000 రూపాయలు ప్రైస్ తగ్గినట్టు, 12% ప్రైస్ తగ్గినట్టు. అదే రెడ్ ఆరో దగ్గరికి వెళ్తే యావరేజ్ ప్రైస్ 66,000 పైన ఉంది, ఇప్పుడు 68,000 ఉంది, అంటే ప్రైస్ పెరిగింది అనమాట, అంటే 4% ప్రైస్ పెరిగింది. ఇక్కడ మనం జస్ట్ నో మోర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీల్ స్కోర్ ఒకటి బయటకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు డీల్ స్కోర్ 51 ఉంది, అంటే డీసెంట్ స్కోర్ అనమాట. ఇక్కడ స్కోర్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అబోవ్ లాస్ట్ సేల్ ప్రైస్, నో ప్రైస్ హైక్స్ బిఫోర్ సేల్, అంటే కొంతమంది సేల్ కి కరెక్ట్ గా 10 days ముందు ప్రైస్ పెంచేస్తారు. సో అట్లా ఏం ప్రైస్ పెరగలేదని కొన్ని పాయింట్స్. ఇట్లా డిఫరెంట్ క్రైటీరియా బట్టి దీనికి ఒక డీల్ స్కోర్ ఉంటుంది అనమాట. అదే దీనికి నో మోర్ కొట్టారంటే దీనికి చాలా హై ఉంది, ఇది బెస్ట్ డీల్ అనమాట. మీకు ఇక్కడ స్కోర్ చూడొచ్చు, మీకు ఓవరాల్ 92 డీల్ స్కోర్ ఉంది. సో ఈ డీల్ ని గ్రాప్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ ప్రొడక్ట్ ని క్లిక్ చేస్తే ఈ లెఫ్ట్ లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రైస్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ప్రైస్ గ్రాఫ్ వచ్చేస్తుంది. లాస్ట్ 1 month, 3 months, 6 months ఓవరాల్ గా ఇంకొక గ్రాఫ్ వచ్చేస్తుంది. సో ఈ గ్రాఫ్ బట్టి మీకు నార్మల్ గా ప్రైస్ ఎంత ఉందనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆగస్ట్ లో అంతా ఇది 55,999 ఉంది, తర్వాత 59,999 ఉంది, మళ్ళీ ఇప్పుడు 49,999. ఇప్పుడు తగ్గింది, లాస్ట్ 1 week గా తక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు హైయెస్ట్ ప్రైస్ 72,999 ఉంది, లోయెస్ట్ ప్రైస్ 49,999. ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ లోనే ఉంది అండ్ యావరేజ్ ప్రైస్ 56,000. సో లోయెస్ట్ ప్రైస్ లోనే ఉంది కాబట్టి ఇది యాక్చువల్ డీలే, ఇది మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ అలాగే పైన ఒక బార్ ఉంటుంది, ఇక్కడ 124 మోర్ ఆప్షన్స్ అని చూడండి. ఇక్కడ ఏంటంటే మీకు సేమ్ ప్రొడక్ట్ వేరే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా దొరుకుతుందా, దొరికితే ఎంత ప్రైస్ దొరుకుతుంది ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. సో వీటిలో చూసుకొని ఒకవేళ మీకు ఫ్లిప్కార్ట్ లో దొరికే ప్రైస్ కన్నా ఇక్కడ ఏదైనా తక్కువ ప్రైస్ దొరికితే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, మీకు చాలా వరకు డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ దీనిలో ఆటోమేటిక్ కూపన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ మింత్రా కానీ అజియోలో కానీ మీరు ఏదైనా షాపింగ్ చేస్తుంటే జస్ట్ చెక్అవుట్ పేజ్కి వస్తే ఇక్కడ అప్లై కూపన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమైనా కూపన్స్ ఉన్నాయో లేదో సెర్చ్ చేస్తుంది, ఏమైనా దొరికితే ఆటోమేటిక్ గా అప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు చాలా కూపన్స్ ట్రై చేస్తా ఉంది, ఏదైనా దొరికితే అప్లై చేస్తుంది, మీకు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ప్రైస్ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఏమైనా తగ్గింది అనుకోండి, రేపు పొద్దున ఈ ప్రోడక్ట్ 27,000 28,000 వచ్చింది అనుకోండి, వెంటనే మీకు అలర్ట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ప్రైస్ సెట్ అలర్ట్ పెట్టి ఎంత ప్రైస్ కి రావాలి, 27,999 వస్తే నాకు అప్డేట్ ఇవ్వు అని ఇచ్చామంటే 27,999 ఒక ప్రైస్ అలర్ట్ ఫిక్స్ అయిపోద్ది. ఒకవేళ ఈ ఫోన్ ప్రైస్ అనేది 27,999 వచ్చింది అంటే వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇట్లా ప్రైస్ అలర్ట్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆన్లైన్ లో ఏమైనా బట్టలు కొంటున్నారు, ఈ షర్ట్ బాగుంది కాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని మీకు అనిపించినప్పుడు జస్ట్ ఇక్కడ ప్రైస్ హిస్టరీలోకి వచ్చి ఇక్కడ లుక్ అలైక్ ఆప్షన్ లోకి వచ్చారంటే సిమిలర్ టైప్ ఆఫ్ షర్ట్స్ ఇంకేమైనా ఉన్నాయా లేదంటే వేరే ప్లాట్ఫామ్స్ లో ఏమైనా ఉన్నాయా అవన్నీ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ కాదు, సిమిలర్ కొంచెం ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కానీ కొంచెం ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ కానీ వేరే ప్లాట్ఫామ్స్ లో ఏమైనా ఉంటే ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ స్పెండ్ లెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. జస్ట్ స్పెండ్ లెన్స్ క్లిక్ చేసామంటే గో టు ఆర్డర్స్ పేజ్ అని వస్తుంది. జస్ట్ ఇది క్లిక్ చేస్తే మీ ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ పేజ్కి వెళ్ళద్ది. ఓన్లీ ఫ్లిప్కార్ట్ కాదు, అమెజాన్ కి ప్రతి దానికి ఉంటుంది, చూపిస్తా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ పేజ్కి వచ్చింది, ఇక్కడ అనలైజ్ నో క్లిక్ చేస్తే కాసేపు లోడ్ అవుద్ది, వెంటనే బై హ్యాట్ కి స్పెండ్ లెన్స్ వెబ్సైట్ కి రిడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు లాగిన్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ లాగిన్ చేశాను. లాగిన్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ టోటల్ ఫ్లిప్కార్ట్లో ఎంత స్పెండ్ చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది. 9,72,000 నేను ఫ్లిప్కార్ట్లో స్పెండ్ చేశాను. అలాగే అమెజాన్ కూడా, అమెజాన్లోకి వెళ్ళి ఇక్కడ స్పెండ్ లెన్స్ క్లిక్ చేసి గో టు ఆర్డర్స్ పేజ్, ఇక్కడ నుంచి మళ్ళీ అనలైజ్ నౌ. ఇక్కడ నేను అమెజాన్లో దగ్గరగా 7,83,000 రూపాయలు స్పెండ్ చేశాను. సో ఇట్లా మీకు చాలా స్టోర్స్ ఉంటాయి, స్విగ్గీ, జొమాటో, మింత్రా, నైకా, ఇట్లా
చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఏ రోజు ఎంతంత స్పెండ్ చేసామని తెలుసుకోవచ్చు. లాస్ట్ 6 months లో ఏ నెలలో ఎంతంత స్పెండ్ చేసాము, లాస్ట్ 1 year లో ఎక్కడెక్కడ ఎంత స్పెండ్ చేసాము, ఈచ్ ప్లాట్ఫామ్ లో ఎక్కడెక్కడ ఎంత స్పెండ్ చేసాము అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ కొంచెం కిందకి వెళ్తే టాప్ స్పెండ్స్, లైక్ అమెజాన్ లో నేను టాప్ స్పెండ్స్ ఏమేమి చేశాను ఇవన్నీ మనం మొబైల్స్ రివ్యూల్ చేసాం కదా ఆ ఫోన్లో ఇవన్నీ. అండ్ కొంచెం కిందకి వెళ్తే లాస్ట్ 30 days లో మనం ఏం కొన్నాం ఆ స్పెండ్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తే నెట్ఫ్లిక్స్, బుక్ మై షో ఉంటుంది. జస్ట్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ని అనలైజ్ నో క్లిక్ చేస్తే గో టు నెట్ఫ్లిక్స్ అని అడుగుతుంది. అక్కడ నుంచి నెట్ఫ్లిక్స్లో రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నెట్ఫ్లిక్స్లో లాగిన్ చేసిన వెంటనే ఈ సైడ్ అనలైజ్ నౌ ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కాసేపు లోడ్ అవుద్ది. ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా 569 hours నేను నెట్ఫ్లిక్స్ మీద స్పెండ్ చేశాను. అంటే ఓవరాల్గా 23 days ఆఫ్ బింజ్ వాచింగ్ నేను నెట్ఫ్లిక్స్లో చేసినట్టు. ఇట్లా మీరు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ, అజియో, మింత్రా అని, జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ జస్ట్ మీరు లాగిన్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా అనలైజ్ చేసి మీరు ఆ ప్లాట్ఫామ్స్లో ఎంతంత స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఉంటే చాలు, మీకు ఏదైనా డీల్స్ కనిపించినప్పుడు, ఏదైనా ఆఫర్స్ కనిపించినప్పుడు అది నిజమైన ఆఫరా ఫేక్ ఆఫరా అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఎక్స్టెన్షన్ సరిపోద్ది. సో ఎక్స్టెన్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సేల్స్ అప్పుడు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని ట్రాక్ చేసుకొని కొనుక్కోండి. ఏది పడితే అది కొనొద్దు, నిజమైన ఆఫర్ అయితేనే కొనుక్కోండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి సేల్స్ అయ్యేలోపు. సో అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ 10 days మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.